ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు. శ్రావణ మాసం అనుకోండి, ఆగస్టు నెల అనుకోండి. ఈ యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ నెల నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కదా, అంటే జూలై ఎండింగ్ నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనుకునే వాళ్ళకి ఆగస్టు మాస ఫలితాలు అని చెప్తున్నాను. ఆగస్టు నెలలో 4 వారాలు ఎలా ఉండబోతుంది. నేను 31 రోజులు కూడా 4 భాగాలుగా విభజించుకొని ఫలితాలు చెప్తుంటాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది, జన్మజాతకమే మీకు 90% ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించే ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ సూడో నాస్తికుల గురించి మనము మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయం. ఎందుకంటే భగవంతుడు అంటే నమ్మకం ఉన్నవాడితోనే వెళ్తాం. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తున్నామంటే ఆ వైద్యుని పైన పూర్తి విశ్వాసంతో వెళ్తాం. ఠాగూర్ లాంటి సినిమా చూపించేటువంటి వైద్యులు ఉంటారు, న్యాయబద్ధమైనటువంటి వైద్యులు ఉంటారు, ధర్మాన్ని కట్టుబడి వైద్యులు ఉంటారు. కాబట్టి వైద్యో నారాయణో హరి. ఎలా అయితే వైద్యుడి పైన నమ్మకంతో మనం ముందుకెళ్తున్నామో మన ఆరోగ్యం బాగుపడుతుంది, మంచి ఆరోగ్యవంతులై మళ్ళీ కొంతకాలం సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎలాగైతే వైద్యుడి నమ్మకం ఉందో, వైద్యం మీద వైద్యుడి మీద నమ్మకం ఉందో, అలాంటి నమ్మకమే శాస్త్రం మీద, భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉండాలి. అలాగే జ్యోతిష్యం పట్ల కూడా పూర్తి విశ్వాసం ఉండాలి. భచక్రమంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మార్పుల్ని కూడా సమకాలీన సమాజానికి మేము దాన్ని ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని, భూమి తనకు తాను తిరుగుతున్నా, ఇతర గ్రహాలు తిరుగుతున్నట్టుగా కనపడినా, భూమి స్థిరంగా మనకి కనబడుతుంది, మిగతా గ్రహాలు వెళ్తున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి ధనుస్సులోకి రవి వచ్చాడు, మకరంలోకి కుజుడు వచ్చాడు, కుంభంలోకి రాహు వచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి సంచారం అనేది మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చెట్లు, పుట్టలు, వాహనాలు పరిగెడుతున్నట్టు కనబడతాయి. మరి అన్నప్పుడు అవన్నీ పరిగెడుతున్నాయా? లేదు కదా, అవి స్థిరంగానే ఉన్నాయి. కానీ మన వాహన వేగం వల్ల అవి పరిగెడుతున్నట్టు కనబడుతుంది. అలాగే భూమి మీద మనం తిరుగుతున్నా మనకి అవి పరిగెడుతున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి వాటినగో దూరం వెళ్ళిపోయింది, దగ్గర వెళ్ళిపోయింది, చెట్టు ఇక్కడ ఉండి ఇక్కడికి వెళ్ళిపోయింది అని ఎలాగైతే మనం చెప్పుకుంటున్నామో, అలాగే గ్రహాలు కూడా మనకి ఇతర గ్రహాలు భూమి యొక్క స్థిరమైన కక్ష నుంచి ఇతర గ్రహాలు కదులుతున్నట్టు కనబడుతుంది. కాబట్టి గ్రహాల మార్పు మనకి అనుకూలతని లేదా వ్యతిరేకతని కలిగిస్తాయన్న విషయం మీకు అందరికి తెలిసిన విషయమే. అది తెలుసుకొని అలాగే మనం గ్రహాల యొక్క గమనాన్ని అనుసరిస్తూ జ్యోతిష ఫలితాలు చెప్తూ ఉంటాం. అయితే ఇందులో సహేతుకత, వ్యతిరేకత ఉండవచ్చు. అంటే దొంగ జ్యోతిష్కులు ఇవాళ రేపు ఉన్నారుగా. ఈ మధ్య ఈ యొక్క జ్యోతిష్యం మీద పూర్తి స్థాయి ఈ యొక్క చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. సిద్ధాంతులకు పెట్టడం లేదు. పండగల విషయంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఒక ఆయన సూర్య సిద్ధాంతం అంటాడు, ఒక ఆయన పూర్వ సిద్ధాంతం అంటాడు, ఒక ఆయన దృక్ సిద్ధాంతం అంటాడు. మరి ఏ సిద్ధాంతం కరెంటే ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం. సూర్యచంద్రుల యొక్క గమనం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ సూర్యుడు చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి మనం జ్యోతిష శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో మనం లెక్కలు కట్టవచ్చును. సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుంది, చంద్రోదయం ఎన్ని గంటలకు అవుతుంది అన్న విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇది కొంతమందికి సోదిలా కనపడుతుంది. ఒక ఆయన పెడతాడు, మేషరాశి 16.4 degreesలో ఉందని చెప్పేసి పెడుతుంటారు. చాలా సంతోషం. అంటే మన యొక్క ఛానల్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్న విషయం మనకి అవగాహనకు వచ్చేసాం. అందరికీ సంతోషం, అందరికీ కృతజ్ఞతలు కూడా. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని కోరుకుంటున్నాను. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా వచ్చినటువంటి విషయాలన్నీ కూడా మనకి అనువదించుకో, వాటిని మనందరం కూడా ఆపాదించుకోవాలి. గ్రహముల యొక్క ప్రభావాన్ని మనం ఆపాదించుకుంటే మనకున్నటువంటి వ్యక్తిత్వం తెలుస్తుంది. ఇందులో ఒకసారి నేను పౌరుషంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మందు కొట్టి డ్రైవింగ్ చేసే వాళ్ళని అసలు గౌరవించను. నేను ఏమాత్రం వాళ్ళని వీడు వాడని పిలుస్తాను. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోవడం. రెండోది, తప్పుడు పనులు చేసేటువంటి ఆడ అయినా సరే మగ అయినా సరే నేను సూటిగానే తిడుతుంటాను. ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో స్నేహాలు పనికిరావని స్పష్టంగా చెప్తాను. ముఖ్యంగా అవమానం వచ్చేది ఆడపిల్లకే, మానం పోయేది ఆడపిల్లకే. అంటే మగాడికి లేదా అండి? మగాడు కూడా మానం ఉంటుంది. కానీ వాడికి తప్పు చేసిన తర్వాత పరిహారము ఆడపిల్ల కనబడుతుంది, మగవాడికి కనపడదు. తద్వారా శాపాన్ని భరించగలిగేటువంటి స్థితి ఆడపిల్ల కంటే అటువంటి శాపాన్ని పొందకండి అని చెప్తుంటాను. నేను మానవమానాలు పొందకండి అని చెప్తాను. ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ జ్యోతిష శాస్త్రము మన జీవితానికి వెలుగునిచ్చేది. అటువంటి వెలుగునిచ్చే శాస్త్రాన్ని తప్పకుండా మనం అధ్యయనం చేయాలి. ముందు చదువుకోండి.
జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా చదవండి. తద్వారా మనకి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మనమే తెలుసుకోవచ్చు. అది చదవకుండా జ్యోతిష్యం భూటకం, మూడం, ట్రాష్, యాష్, మ్యాష్ అనేటువంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. అది చదవండి, శాస్త్రాన్ని చదవండి, 10 ఏళ్ళ చదవండి. చదివి దాంతో అవగాహన తెచ్చుకున్న తర్వాత నమ్మకమా మూఢనమ్మకమా అని తర్వాత దాన్ని విశదీకరించండి. కాబట్టి ఎవరైనా సరే గ్రహణం గురించి కానీ ఇతరత్ర గ్రహాల గురించి కానీ మాట్లాడే ప్రయత్నంలో రైట్. మాకు కూడా సైంటిస్టులు చాలామంది జ్యోతిష్ శాస్త్రం నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు సైంటిస్టు నమ్మని సైంటిస్టులు కూడా చెప్తుంటారు, నమ్మిన సైంటిస్టులు జ్యోతిషాన్ని కూడా చదివిన వాళ్ళని కూడా మేము చూపిస్తాం. కాబట్టి నమ్మకంతో కూడినటువంటి శాస్త్రం ఒకటి. రెండవది సూచక శాస్త్రం. ఇది జ్యోతిషం సూచిస్తుంది, ఇలా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి. దాని తప్పేం లేదుగా, ఒక మంచి మాట చెప్పడానికి ఇబ్బంది ఏం లేదుగా. అటువంటి మంచి మాటలు వినడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, అటువంటి సహేతుకమైన మంచి విషయాల్ని మాత్రమే మీకు చెప్పగలిగే ప్రయత్నం చేస్తుంది ఆస్ట్రో సిండికేట్ ఛానల్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, అలాగే యూట్యూబ్ ఛానల్ని నాకు మీ అందరు కూడా సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇలాగే మీ సపోర్ట్ తొందరగా ఇంకా అధికంగా కావాలని, సబ్స్క్రైబర్స్ నాకు ఇంకా 4 లక్షల మంది కావాలి. కాబట్టి దయచేసి మీరు మరొక కుటుంబం చేత, ఆ కుటుంబం వాళ్ళు మరొక కుటుంబం చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటూ మనం 12 రాశుల వారికి ఆగస్టు మాసంలో ఉన్నటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి 2025 ఆగస్టు మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? మొదటి వారంలోనే గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. అటు రాజకీయ నాయకులకి, ఇటు సినిమా రంగంలోను, కెమికల్ ఫ్యాక్టరీలోను, సిమెంట్ కర్మాగారంలో ప్రమాదాలు ఉన్నాయి. ఇక్కడ మకర రాశి ఉన్నటువంటి నటీమణులకి, మనం ఇంతకుముందు రాశులలో నటుడుగా చెప్పుకున్నాం. ఈ రాశిలో నటీమణికి అంటే హీరోయిన్ గారికి, ప్రముఖమైన హీరోయిన్ గారికి ఇబ్బంది కలిగే అవకాశం. అంటే గాసిప్స్ వల్ల కావచ్చు, మిమ్మల్ని ఫోటో మార్ఫింగ్ వల్ల కావచ్చు, లేదా మీ యొక్క తప్పుడు సమాచారాలు అంటే మీరు చేసినటువంటి పొరపాట్లు, గ్రహపాట్లు, సమాచారం బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అంటే అనవసరంగా నోరు పారేసుకోవడం. కొంతమంది మధ్య నటీమణులు సనాతన ధర్మం కూడా మీద కూడా మీరు కొద్దిగా అవాకులు చెవాకులు పేలుతున్నారు. కాబట్టి మీ సినిమాలు కూడా బ్యాన్ చేసే స్థాయికి మీరు వచ్చేశారు. జాగ్రత్తగా ఉండండి. అటువంటి నటీమణి ఎవరైతే మకర రాశిలో ఉంటారో ఆ నటీమణి గారికి ప్రమాదం జరిగే అవకాశం, అవమానం ఎక్కువ. అంటే మీరు చేసిన తప్పులు ఉంటాయిగా, అవి బయటికి వచ్చేస్తాయి. అంటే సరసల్లాపా లాంటివి కానీ ఇతరత్ర తప్పులు చేసిన వాళ్ళవి బయటికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి జాగ్రత్తగా ఉండండి. మీరైన వాళ్ళే మీ మేకప్ మెన్నో, మీ లేకపోతే ఇంకొకళ్ళో మీ విషయాలు బయట పెట్టే అవకాశం ఉంది. అమ్మతకు జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మీ పరువుకు భంగం కలుగుద్దని కోరుకుంటున్నాను నేను. కానీ సనాతన ధర్మం మీద మీరు కాస్త నోరు పారేసుకుంటే మంచిది, లేదా పాతాళానికి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉండండి. ఎవడైనా సరే, ఎవ్వతైనా సరే ధర్మం గురించి తెలియకుండా మాట్లాడకండి. నువ్వు పాటిస్తే ఎంత, పాటించడం నీ ఇష్టం. అది నువ్వు ఇంకో మతంలోకి వెళ్తావా ఏమైనా నాకు సంబంధం లేదు మాకు. కానీ ప్రముఖమైనటువంటి స్థానంలో ఉంటూ అభిమానుల మనసును చురగొని తప్పుడు మాటలు మాట్లాడితే మర్యాద అనిపించుకోదు. జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్త లేరు, మనుషులు కొద్దిగా ఆవేశం ఎక్కువ ఉంది. జాగ్రత్త అండి. ఎవరిని కేర్ చేయట్లా. కాబట్టి జరుగుతున్నటువంటి చుట్టూ దేశాలు జరుగుతున్నాయి, మన పక్క దేశాల్లో సనాతన ధర్మం మీద జరిగేటువంటి ఇబ్బందులు, గొడవలు, చికాకు చూస్తున్నారుగా. అటువంటివన్నీ అందరిలోనూ కొద్దిగా కారం, ఉప్పు కారం తింటున్నారు కదా. పౌరుషం వచ్చేసింది. ఇక్కడ ఉంటూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ ధర్మం గురించి మాట్లాడితే తొక్కి పెడతారు. అది ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త. సరే, ప్రస్తుతం ఈ రాశి వారికి మొదటి వారంలోనే నష్టము, కష్టము, అవమానము, చికాకు, కోపము, అభద్రతాభావము, లేనిపోని అవాకులు చెవాకులు పేలడము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో నష్టపోవడం, లేనిపోని ఇబ్బందులు, తొందరపాటు నిర్ణయాలు, విద్యా సంబంధ విషయాల్లో ఆటంకాలు, ఇతరుల మీద ఆధారపడడం, 2 ఏళ్ల విద్యా నష్టాన్ని పొందుకుంటారు. మాస్ కాపింగ్ పాల్పడకండి. మీ పరీక్షను ఇంకోటితో రాయించకండి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు ఈ వారంలో పెట్టుకోకండి. 2వ వారంలో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. 3వ వారంలో అదృష్ట యోగాలు ఉన్నాయి. 4వ వారంలో మొదటి 3 రోజులు యావరేజ్గా ఉంటూ తదుపరి 4 రోజులు అదృష్ట యోగాలు ఉన్నాయి. సో మొదటి వారం మాత్రమే మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. 2వ వారంలో కొద్దిగా బెటర్మెంట్ స్టార్ట్ అవుతుంది. 3వ వారంలో లాభం, అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ధనకనక వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి బ్రహ్మాండ పండుగ. మొదటి వారంలో రైతన్న నకిలీ విత్తనాలతో మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. 2వ వారం నుంచి రైతన్నలకి మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం కనబడుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం. జుగుప్సాగిన వీడియోలు, ఫోటోలు మొదటి వారంలో షేర్ చేసుకోకండి. అంటే మిగతా 3 వారాల్లో షేర్ చేసుకోవచ్చని అడగండి. మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోతారు. కుటుంబ పరువుకి భంగం కలిగే అవకాశం. కానీ 2, 3, 4 వారాల్లో అటువంటి జుగుప్సాగిన ఫోటోలు దిగాలన్నా, అటువంటి వీడియోలు పంపాలన్నా, నా బతుకు ఇంతనా దిగజారిపోతున్నటువంటి భావన ఏర్పడి
మళ్ళీ మీకు మీరు తమాయించుకొని శుభమైనటువంటి బుద్ధి వికాసంతో ఉంటారని అర్థం. అప్పుడు మీకు అటువంటివి చేయాలనిపించదు. విద్యలో రాణింపు, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, నా మనోధైర్యం ఏమిటి, నేను బతకగలను, నేను ఏదైనా చేయగలనటువంటి భావన ఏర్పడుతుంది. అది ఆడకాని మోగని ఎవరైనా సరే. కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి. అలాగే మొదటి వారంలో వీరికి అవమానాలు ఉన్నాయి, మిగతా వారం లాభాలు ఉన్నాయి. అంటే మొదటి వారంలో అవమానపడ్డ వాళ్ళు మిగతా వారంలో మళ్ళీ పుంజుకోవచ్చు. మొదటి వారంలోనే గాసిప్స్ రాయడం, అనవసరమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం, సోషల్ మీడియాలో లేనివి వాటిని చూపించడం, అది ప్రమాదం కలిసే అవకాశం. ఒకప్పుడు 2 ఏళ్ల క్రితం పాపం కోట శ్రీనివాసరావు గారి గురించి అనవసరంగా వారు పాపం అప్పుడే ఆకస్మిక వినడం చెప్పారు. పాపం ఆయన జూలై మాసంలో పాపం దివంగతులయ్యారు. వారి ఆత్మకు శాంతి కలను కోరుకుందాం మనం. ఇటువంటి గాసిప్స్ని మీరు ప్రకటనలు విడుదల చేయడం, అటువంటి వీడియో చూపించడం అనేది మీకు ప్రమాదం అవుతుంది. కాబట్టి మొదటి వారంలో సోషల్ మీడియా ఇప్పటికే యూట్యూబ్ వాళ్ళు చాలా గట్టిగా మీకు వార్నింగ్లు ఇస్తున్నారు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. కానీ మొదటి వారంలో తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిలో జాగ్రత్తగా ఉండండి. మిగతా వారాల్లో శుభయోగం, ధనలాభం ఉంది. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. రాజకీయ నాయకుల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. విద్యార్థికి బ్రహ్మాండమైన విద్యాభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. ప్రమోషన్, ఇంక్రిమెంటు, అనుకూలమైన శుభస్థితి, మంచి వాక్చాతుర్యము, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, సోదరుల మైత్రి బాగా ఉంటుంది. అనేక రకాల శుభయోగాలు పొందుకుంటారు. లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, కుటుంబ సఖ్యత, ఆనంద యోగం, వైవాహిక జీవన శుభయోగం, వివాహ యోగం, ఇలా అనేక రకాల అనుకూలతల ఆనందాలు కూడా బలంగా ఉన్నాయి. రాశి వారికి మొదటి వారమే జాగ్రత్తగా ఉంటూ భగవద్గీత పారాయణం, జన్మ జాతకం ఒకసారి చెక్ చేయించుకోండి. దశాంతర దశల జాతక పరిశీలన, పరిహారాలు చేసుకోవడం, జపము, తపస్సు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. లేదా భగవన్నామస్మరణ చేయండి. మొదటి వారంలో విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి మనం? హనుమాన్ చాలీసా పారాయణం ఎన్నిసార్లు? 127 సార్లు చేసుకోవాలి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది. భగవన్నామస్మరణ వల్ల మీకు జన వశీకరణ శక్తి బాగా పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, బుద్ధి వికాసం పెరుగుతుంది, 10 మందిలో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, అనుకూలమైన ఆనంద శుభయోగాలు ఉంటాయి. అది తపస్సు అంటే. కాబట్టి అటువంటి జపం చేసుకోండి. ఏదైనా సరే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ మర్జెంట్లకి, జ్యోతిష్య పండితులకి అనుకూలమైన శుభ చెప్పవచ్చును. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందమయ అదృష్ట శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.